అందరికీ నమస్కారం. హోళీ పండుగ, వసంతోత్సవం, కామదహనం, మదన పౌర్ణమి ఇవన్నీ కూడా ఒకే సమయంలో వస్తున్నటువంటివి. అందులో మనకి గ్రహణం కూడా వచ్చేస్తుంది 3వ తారీఖు. మరి ఈ సమయంలో కామదహనం ఎప్పుడు? చాలా మందికి డౌట్. పౌర్ణమి రోజు కామదహనం కదండి అంటే దానికే హేళికా దహనం, హేళికా పౌర్ణమి అంటారు. వసంతోత్సవం అంటే రంగులు చల్లుకోవడం. అంటే అది తప్పకుండా మనం కామదహనం మరునాడు చేయాల్సి ఉంటుంది. కామదహనం పేరు ఎందుకు వచ్చింది అసలు? ఈ యొక్క పార్వతీదేవిపై పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము, వివాహం కొరకు ఆయన కళ్ళు తెరిచి పార్వతీ అమ్మవారిని చేసుకోవాలనే భావనతో ఈ మన్మధుడిని ఆయన విష్ణుమూర్తి యొక్క బ్రహ్మగారి ఇద్దరు నువ్వు ఆయన మీద బాణం వేర, పూల బాణం అని చెప్పిన తర్వాత అబ్బాయి నన్ను చంపేస్తాడయ్యా అని చెప్తే కూడా నువ్వు వేరే లోక కళ్యాణం కోసం అని చెప్పేసి ఆ మన్మధుడిని ప్రేరేపించి శివుని మీద పూల బాణం వేస్తే వెంటనే ఆయన కోపంతో కళ్ళు తెరుస్తాడు. మా పాపం మన మదనుడు భస్మం అయిపోతాడు. వెంటనే మళ్ళీ రతిదేవి వచ్చేసి నాయన మన నా పరిస్థితి ఏమిటి ఇలా చేసావంటే ఆత్మరూపంలో నీ భర్తని కనపడతాడు, అతను నీకు మాత్రమే శరీరంతో కనపడతాడు, మిత్రులకు కనపడడు అని చెప్పేస్తాడు. అందుకే దాని పేరు మదన పౌర్ణమి అయింది. ఆ కామాన్ని అంటే అరిషడ్ వర్గాలని నాశనం చేసుకునే నిమిత్తంగా ఈ యొక్క కామదహనం చేస్తారు. అలాగే హేళిక అనేటువంటి రాక్షసి దహనం అయిపోవడం. యాక్చువల్గా హేళిక అనేటువంటి రాక్షసి అగ్నిలో మాడి మసైపోదు, కానీ తను తండ్రి చేసినటువంటి ఎవరు హిరణ్యకశిపుడు చేసినటువంటి ఆ యొక్క బుద్ధిమాలిన పని వల్ల ప్రహ్లాదుని చంపమంటాడు. ఏనుగులతో చంపుతాడు కదా, ఆయన చనిపోడు. ప్రహ్లాదుడు భక్తాగ్రేసరుడు, విష్ణుపరాయణుడు కాబట్టి అటువంటి ప్రహ్లాదుని చంపేటువంటి స్థితి ఈ యొక్క తండ్రికి లేకపోవడం వల్ల ఈయన తన ప్రహ్లాదుడి అక్క అయినటువంటి హేళిక అనేటువంటి రాక్షసుని పిలిచి అగ్నిలో దగ్ధమవు కదా, సరే నువ్వు వెళ్ళి ఈ యొక్క నీ తమ్ముడిని తీసుకెళ్ళి అగ్నిలో మార్చి మసి అని చెప్తే ఆ చెల్లి పాపం ఎప్పుడిది మనకి సాయంకాల సమయంలో, పౌర్ణమి ఘడియల్లో సాయంకాల సమయంలో ఈ యొక్క అంటే ప్రదోష కాలంలో జరుగుతున్న విషయం. అప్పుడు ఆమె అన్న తమ్ముడిని కూర్చోబెట్టుకొని అగ్నిలోకి దూకుతుంది. ఆ యొక్క విష్ణు భక్తాగ్రసినటువంటి ఆ యొక్క ప్రహ్లాదుడికి నారాయణ మంత్రముచే ఆ మంట అంతా కూడా చల్లగా కనపడుతూ అంటే నునువెచ్చటి వేడితో ఉంటూ ఎక్కడ కూడా ఇంత గాయం కాకుండా ఆయన హాయిగా బయకొస్తాడు. ఆ హేళిక అనే రాక్షసి తన తండ్రి చేసినటువంటి తప్పు వల్ల ఈ అమ్మాయి అగ్నిలో దగ్ధమైపోతుంది. అంటే చెడు నశింపజేసి మంచి పైకి వస్తుంది. హేళిక అనే రాక్షసి చనిపోయింది కాబట్టి హోళీ అంటే హోళీ అనేటువంటి పండగని చేసుకోవడం. ఇది వసంతోత్సవంగా మారుతుంది. ఎప్పుడు? ఈ పౌర్ణమికి మరునాడు. మనకి కొన్ని పంచాంగాల్లో 2వ తారీఖని, కొన్ని పంచాంగాల్లో 3వ తారీఖని, కొన్ని పంచాంగాల్లో 4వ తారీఖని గందరగోళమైనటువంటి పరిస్థితులకు వచ్చేసారు. నాయనలారా దయచేసి మీరు రాద్ధాంతం చేయకండి నాయన, సిద్ధాంతం కరెక్ట్గా చెప్పండిరా బాబు అని అడుక్కునే పరిస్థితి మాకు కూడా వచ్చింది. ఎవరికి వారే యమునా తీరే. ఒక ఆయన అంతరిక్షం నుంచి లెక్క పెడుతున్నాను, ఒక ఆయన నేను పూర్వ సిద్ధాంత ప్రకారంగా లెక్కడం, ఒక ఆయన నాకు దృక్సిద్ధాంతం, ఒక ఆయన ఎవరెవరు ఏం చేస్తారో అర్థం కాక మమ్మల్ని అడుగుతారు, గురుగారు నమస్కారం అండి, హోళీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలండి అని అడుగుతున్నప్పుడు మేము ఆ పంచాంగం తీసి మేము పంచలు తడుపుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. తప్పుగా అనుకోకండి, అందరు ఇలాగే అవుతున్నారు మీలాగనే. ఎందుకంటే దౌర్భాగ్య స్థితి ఏర్పడింది మాకు. భద్రకరణంలో ఉంది కాబట్టి ఈ యొక్క సమయంలో హేళికా దహనం లేదు, అందుకనే 3వ తారీఖు దహనం చేయాలి. గ్రహణం వచ్చింది కాబట్టి దహనం చేయకూడదు, 4వ తేదీ పండుగ జరుపుకోవాలి. మొత్తంగా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కొన్ని పంచాంగాలు మాత్రం వసంతోత్సవం 4వ తారీఖు చెప్పారు. పౌర్ణమి రోజు వసంతోత్సవం లేదు, 4వ తేదీ వసంతోత్సవం అంటే రంగులు పులుముకోవడం. ఇక్కడ ఒక చిన్న కథ ఉంది. కృష్ణుడు నల్లని వర్ణం కలివాడు కాబట్టి ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎవరో నవ్వుతున్నప్పుడు ఆ యొక్క స్వామివారు నవ్వుతున్నప్పుడు వచ్చి అమ్మకు చెప్పుకుంటాడు, నవ్వుతున్నారంటే నువ్వు కూడా వెళ్ళి వాళ్ళకు రంగులు పూసి, నలుపు రంగు పూసి అని చెప్తారట. ఆయన నలుపు రంగు పూస్తాడు. అలా ఈ కృష్ణ పరమాత్మను కూడా వసంతోత్సవాన్ని జరుపుకోవడం వల్ల ఈ యొక్క రోజు ఏర్పడిందని ఒక చిన్న కథ కూడా వేరే ఉంది. సరే, ఇదేమైనా సరే ఇక్కడ అసమానతలకు తావు లేకుండా అందరము ఆనందమయ జీవనాన్ని గడపడానికి, కులమతాల భేదాలు లేకుండా అందరము కూడా ఈ ఆనందాన్ని రాక్షస సంహారం తర్వాత, దుష్టనాశనం తర్వాత జరుగుతున్నటువంటి ఒక పండగని మనం చల్లుకోవడం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే సైంటిఫిక్గా చూసినట్టయితే ఈ చైత్రమాసం రాబోతున్న సమయంలో ఋతుల యొక్క మార్పు మనకి అనేక రకాల అనారోగ్యాలు కలిగిస్తుంది. అందుకనే చెట్ల ఆకులు, బెరళ్ళ యొక్క రసాలు తీసి చల్లుకునేవాడు. చెట్ల ఆకులు, చెట్ల పువ్వులు ఆ రసాన్ని ఉడకబెట్టి తయారు చేసుకొని వాటిని చల్లుకునేవారు. వాటిని వసంతోత్సవంగా పూసుకునేవారు. పసుపు, కుంకుమ ఇటువంటి పూల రెక్కల రసాలతోని చేసుకోవడం వల్ల ఏమవుతుంటే శరీరము రాబోయేటువంటి వేసవి కాలానికి అనుకూలంగా మారుతుంది. ఇది సైన్స్. అటువంటి రంగులు చల్లుకోవడం తప్ప సునీరు, పెట్రోలు, కోడిగుడ్లు
మాంసము, మురికి నీళ్లు, రోగము తెచ్చుకునే పరిస్థితి, కళ్ళు పోగొట్టుకునే పరిస్థితి, దౌర్భాగ్యానికి దిగజారి మన పండగల్ని సుప్రీం కోర్టు వాళ్ళు కూడా చేసి మీరు హోలీ జరుపుకోకూడదు, కళ్ళకి ప్రమాదం కాబట్టి అని చెప్పేసి ఎవడో ఒకడు పిల్లేస్తాడు. ఆ పిల్లి తీసుకుని అయినా ఇది మీరు తప్పకుండా జరపాల్సిందే, ఇలాంటి రంగులు వాడకూడదు, మీరు హిందువులు ఈ పండుగ చేసుకోవద్దు అనేటువంటి దౌర్భాగ్య స్థితి జరుపుకుంటాం మనం. ఒక్కొక్క పండుగని తెలియకుండానే మన కింద చాపనీరులాగా ఇతరమైనటువంటి వ్యక్తులు మన సనాధర్మ నాశనం చేయడానికి అనేకమైనటువంటి విషతుల్యమైన రంగులు తీసుకొచ్చి మన కళ్ళు పోవడానికి, చర్మ నాశనానికి కారణాలు. అటువంటి వసంతోత్సవం చెప్పబడలేదు. మంచి గంధము, మంచి ఆకులు, చెట్ల రసాలు, ఆయుర్వేదమైనటువంటి రసాయలు, అలాగే పసుపు కుంకుమలు ఆ నీటి తల్లుకొని ఆనందమయ జీవనం పొందుకోవాలి. ఇది వసంతోత్సవం. ఇది తెలియకుండా చేసినటువంటి గుడ్లు కొట్టుకొని, మురికి నీళ్లు కొట్టుకొని అనేకమై చేసేటువంటి వెధవలు సరైనటువంటి వసంతోత్సవం ఆడుతున్నట్టు కాదు. ఇంతకంటే గట్టిగా చెప్పలేను. ఎవరైనా క్వశ్చన్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి, దానికి కౌంటర్ సమాధానం గట్టిగా ఇస్తాను నేను. ఇది వసంత ఉత్సవం అంటే దీని అంటారు. మారుతున్న ఋతువును బట్టి ఆ రసాయనాలు, ఈ చెట్లతో ప్రకృతి రసాయనాలని మనం చల్లుకొని ఆరోగ్యవంతమైనటువంటి చర్మ సౌందర్యానికి పనికొచ్చేటువంటి వసంతోత్సవం. ఇది 4వ తేదీకి చెప్పబడుతోంది. కాబట్టి 4వ తేదీ మీరు వసంతోత్సవం జరుపుకోండి. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వ సెలవు దినం ఏ రోజు ఉందో ఆ రోజు పండుగ జరుపుకొని ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకోండి. ఎందుకంటే వారి ఏ పీఠాధిపతుల యొక్క మరి పంచాంగాలని వారు అనుసరిస్తున్నారో తెలియదు కనుక, మరి సశాస్త్రీయమా అశాస్త్రీయమా తెలియదు కాబట్టి ప్రభుత్వం వారిచినటువంటి రోజే పండుగ చేసుకోండి. మీకు ఆదివారం రోజున కంఫర్టబుల్గా ఆదివారం ఇస్తే ఆదివారం చేసుకోండి, లేదా మంగళవారం ఇస్తే మంగళవారం చేసుకోండి, లేదా మంత్ ఎండ్లో ఇచ్చేసారనుకో 19 వరకు ముహూర్తాలు లేవు, మంచి ముహూర్తం ఉందని చెప్పేసి మీకు అక్కడ మంచి ముహూర్తం ఏర్పాటు చేసిన ప్రభుత్వం వారు చేయడానికి పండుగలు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంతకంటే వెటకారంగా చెప్పే అవకాశం నా దగ్గర లేదు. కానీ పండగ వసంతోత్సవం అనేది 4వ తేదీ, హేళికా దహనం 2వ తేదీ, మదన పౌర్ణిమ, కామ పౌర్ణిమ 3వ తేదీ. ఈ విషయాన్ని గమనించుకొని మీరు ఆనందమయ శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.